బిఎన్బి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు ఎందుకు తొందరపడుతున్నారు ఎలక్షన్కి? అసలు ఎందుకు తొందరపడుతున్నారు? ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో ఎలక్షన్ అంటున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఏమన్నా ఆలోచిస్తున్నారా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటారా? ఆయనే చెప్తున్నారు మార్చిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో ఎలక్షన్ అని. ముందస్తుగా ఎందుకు వెళ్ళాలి? లోక్సభ ఎన్నికలతో పాటు వెళ్ళొచ్చు కదా. ముందస్తుగా ఎందుకు వెళ్ళాలి? అసలు ఏమన్నా అవగాహన ఉందా? పాలనా రహితంగా కనబడుతుంది ఇది. పాలించే పాలకులు ప్రజల శ్రేయస్సును చూసుకొని, ప్రజల పరిస్థితులను చూసుకొని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకూడదని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకుంటలేదు? ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులా వీళ్ళు? ఎందుకు అవగాహన కావట్లేదు? విద్యార్థుల భవిష్యత్తును ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? ఇట్లా చేస్తే, అనాలోచితమైన పనులు చేస్తే ఫలితాలు తేడా వస్తాయని సంగతి గమనించుకోవాలి. ఫలితం సాధించాలంటే అందరి సమ్మతితో అందరి సమ్మతితో చేయాలి. చేస్తే ఫలితాలు వస్తాయి. పరీక్షలు మీకు కాదు, విద్యార్థులకు పరీక్షలు. ఆ పరీక్షలు మీరు పెట్టుకోవద్దు. మీరు సభ్యతగా, సంస్కారంగా ముందుకు వెళ్ళండి. వెళ్తే జయమో అపజయమో విజయంగా చేయవచ్చు. స్వర్గమా వీర స్వర్గమా అని. అంతేకాని మీ అనాలోచితమైన పనుల వల్ల విద్యార్థుల భవిష్యత్తులు నాశనం అయిపోతాయన్న సంగతి గమనించుకోవాలని చెప్తున్నాం ముందు మూలంగా. ఎందుకు గమనించరు మీరు? మీకు తెలియదా? విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుందని మీకు తెలుసా తెలీదా? ఎందుకు మీరు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? 15 రోజుల్లో మాకు అంతా రెడీ చేయని చెప్పి మీరు మీ మంత్రుల వర్గానికి చెప్పడం, మీరు మంత్రులనేమో మీ పథకాలన్నింటినీ ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళవచ్చు. ప్రజల మధ్యలో తీసుకెళ్ళవచ్చు. కానీ ఎలక్షన్లు మాత్రం పోస్ట్పోన్ చేయండి. ఆఫ్టర్ ఎగ్జామ్సే పెట్టండి. పిల్లలు డిస్టర్బ్ అవుతారు. తద్వారా తల్లిదండ్రులు కూడా పిల్లల మీద శ్రద్ధతో వచ్చి ఓట్లలో పాల్గొనలేరు, ఎలక్షన్ సంగ్రామంలో పాల్గొనలేరు. అర్థం చేసుకోండి, ఆలోచించండి, మీ మేధస్సుని ఉపయోగించండి. అంతేగాని అవివేకంగా, అసందర్భంగా నిర్ణయాలు తీసుకుంటే దుష్ఫలితాలే పొందుతారు. తస్మాత్ జాగ్రత్త. గమనించండి ఈ పరిస్థితుల్ని. మీరు అవమానం పడకండి, ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.